హ్యాపీ ప్రార్థన. దానిమ్మకాయల మధ్యన ఆయన తెచ్చాడు ముసలాయన. వాక్యమై ఉన్న దేవా, ఈ సాయంకాల సమయంలోనైనా మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో చేర్చి ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని ఆశీర్వదించనై ఉండగా తండ్రి, మా హృదయాలను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఇప్పుడు మేము మాట్లాడుకోబోయేటటువంటి ప్రతి మాట మీ వాక్యపరంగా మేము చెప్పుకోబోయేటటువంటి, తెలుసుకోబోయేటటువంటి సత్యాలు మీ చిత్తం, వీటన్నిటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభా తండ్రి, మా జీవితాల్లో వాటిని అనుసరించి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా, మీ ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించడానికి మీ కృపా సహాయాలు, పరిశుద్ధాత్మ నింపుదల మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అండి, ఈరోజు ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయంలో ఉన్నటువంటి లవోదికయ సంఘాన్ని గురించి మనం ధ్యానించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి చాలాసార్లు నాకు ప్రభు ఈ లవోదికయ సంఘాలని గురించి ఒకసారి మనం అంటే క్లుప్తంగా, చాలా క్లుప్తంగా 7 సంఘాలని గురించి ఒకసారి ధ్యానించాము. అవునండి. అయితే ఈ లవోదికయ సంఘాన్ని గురించి ప్రభు ప్రత్యేకంగా నా హృదయంలో ఈ ధ్యానాన్ని ఉంచుతూ వచ్చారు. మరి ఈ మధ్య కాలంలో నేను కొన్ని విన్నటువంటి పాస్టర్స్ గురించి, వారి యొక్క పరిచర్యను గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ లవోదికయ సంఘాన్ని గురించి మనందరం కూడా ఒకసారి ధ్యానిస్తే చాలా బాగుంటది అని చెప్పి నాకు అనిపించింది. మరి ఈరోజు ప్రభు నాకు ఈ ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవదేవునికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మనందరం శ్రద్ధగా విందాం. మరి 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎవరన్నా చదువుతారా? లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమీన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడవును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాక. ప్రకటన 3:14 నుంచి 22 వాక్యాలు చదివాను. దేవుడి నామంకి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్స్ మా అనిత. ఈ మొదటి శతాబ్దంలో చివరి భాగంలో పట్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నటువంటి యోహాను భక్తునికి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారు దర్శనం ద్వారా తెలియజేసినటువంటి అనేక గంభీరమైనటువంటి సత్యాల్ని మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ 2-3 అధ్యాయాల్లో. ఈ 2-3 అధ్యాయాల్లో ప్రభు ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాల యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి
వివరిస్తూ తెలియజేసినటువంటి సత్యాల్ని మనం చూస్తాం. 7 సంఘాలు ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి సంఘాలు ఎఫెసీ సంఘం, స్ముర్న, పెర్గమం, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, చివరి సంఘం లవోదికయ సంఘం. ప్రతి సంఘం యొక్క పరిస్థితిని వివరించిన తర్వాత మరి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అనే ఒక గంభీరమైనటువంటి హెచ్చరిక కూడా చూస్తాం. ప్రతి సంఘాన్ని గురించి చెప్పిన తర్వాత ఒక చక్కని హెచ్చరిక. మరి ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా విని మనం మన ఆధ్యాత్మిక జీవితాల్ని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. మరి దేవాది దేవుడు ప్రతి సంఘంలో ప్రారంభంలో దేవుని పట్ల ఉన్నటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని బట్టి, వారి ఆసక్తిని బట్టి వారిని ప్రశంసిస్తూ మరి వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని కూడా సవరించుకొని ప్రతి శోధనని జయించి విశ్వాసులుగా నమ్మకమైన దేవుని సాక్షులుగా జీవించి దేవాది దేవుడు జయించు వారికై సిద్ధపరిచినటువంటి పరలోక ఆశీర్వాదాలు పొందాలని హెచ్చరిస్తున్నట్లుగా ఒక గంభీరమైనటువంటి స్వరంతో ఒక పిలుపునిస్తున్నారు. దాన్ని చూద్దాం మనం. 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక వచనం చదువున్నాను. 2వ అధ్యాయం ప్రకటన 2:7 చదువుతున్నానండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్షం ఫలములు భుజింపనెత్తును. అలాగా ప్రతి సంఘాన్ని గురించి ప్రతి సంఘాన్ని హెచ్చరించిన తర్వాత వాటిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలని మెచ్చుకుంటూ వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని బట్టి వారిని హెచ్చరిస్తూ చివరిగా ఆ జయించు వారికి బలహీనతలను అన్నిటిని జయించి దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా జీవించేటటువంటి వారు పొందబోయేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని అక్కడ చెప్తున్నారు. ప్రతి సంఘాన్ని గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుందేమో ఎఫెసీ సంఘం ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట అనేది. ఆ ఎఫెసీ సంఘానికి ఏం చెప్పారో కూడా చూద్దాం. చూడండి ఒక్కసారి. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు అంటున్నారు. మరి చివరిగా మరి లవోదికయ సంఘానికి చేసినటువంటి ప్రామిస్ చూడండి 22లో చూద్దాం ఒకసారి. మళ్ళీ చివరిలో కూడా చూద్దాం దాన్ని. 22లో ఇదిగో నేను దాని మంచము పట్టించి 21 నుంచి చూద్దాం. 21-22 మారుమన్ 2:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ కూర్చోబెడతారంట? జయించు వారిని ఆయనతో పాటు సింహాసనమునందు కూర్చోబెడతానంటున్నారు ప్రభు. సో ఈ లోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి శోధనలు, శ్రమలు ఇవన్నీ జయించి దేవుని బిడ్డగా జీవించగలిగితే మనం చివరిగా ప్రభు మనల్ని తనతో పాటు ఆయన ఏ విధంగా అయితే దేవునితో పాటు సింహాసనంలో కూర్చొని ఉన్నారో అక్కడ మనం కూడా ఆయనతో పాటు సింహాసనాసీనులమై ఉంటాం అనేటటువంటి ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రామిస్ మనకి ఇస్తున్నారనమాట. సో ఎలా జీవించాలో చూద్దాం మనం. సో మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. దేవాది దేవుడు ఇది మనం చెప్పుకున్నాం. మనం ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యన ఉన్నటువంటి సంఘాల్ని సూచిస్తాయి ఇవి. సో మనం చూస్తున్నటువంటి ఈ 7 సంఘాలు కూడా బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 7 సంఘ కాలాలని సూచిస్తాయి. 7 సంఘ కాలాలని. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లవోదికయ సంఘం చివరి సంఘం కదా. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ కాలానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఈ లవోదికయ సంఘంలో ప్రభు మనకు చూపిస్తున్నారు. అవేంటో చదువుదాం మనం. చివరి సంఘం లవోదికయ సంఘం.
ఇది ప్రస్తుత కాలంలోని క్రైస్తవ సంఘానికి సూచనగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు 3వ అధ్యాయం 14-22లో మనం ఇందా చదువుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం మనం. ఈ లవోదికయ పట్టణం ఎక్కడ ఉన్నది ఏమిటి అనేది కొంచెం మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి మనందరికి కూడా బైబిల్స్ లో ఆ లాస్ట్ పేజ్ లో ఆ చక్కటి మ్యాప్స్ ఉంటాయండి. మ్యాప్స్ ఉంటే మన పౌలు గారి ప్రయాణాలన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఆ ప్రయాణాల్లో ఆయన స్థాపించినటువంటి సంఘాలు వీటన్నిటి పేర్లు అక్కడ ఉంటాయి. అక్కడ చూసినట్లయితే చిన్న ఆసియాలో ఐరోపా, దాని ప్రక్కన చిన్న ఆసియా ఉంటుంది. ఆ చిన్న ఆసియాలో ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఈ లవోదికయ సంఘం కూడా అక్కడే ఉంది. లవోదికయ పట్టణం చిన్న ఆసియాలో ఉన్నటువంటి పట్టణం ఇది. ఇది కొలస్సే పట్టణానికి, హీరాపోలిస్ పట్టణాలకి దగ్గరగా లైకస్ రివర్ వ్యాలీలో ఉన్నటువంటి పట్టణం. ఈ పట్టణం పేరుకి అర్థం పీపుల్ రూలింగ్. లవోదికయ పట్టణం పేరుకి అర్థం పీపుల్ లివింగ్, ప్రజల పరిపాలనలో ఉన్నటువంటి పట్టణం. దీన్ని 260 BCలో యాంటియోకస్ II దీన్ని నిర్మించాడు. ఈ పట్టణాన్ని నిర్మించిన తర్వాత ఆయన తన భార్య పేరిట ఈ పట్టణానికి లవోదీసియా అని పేరు పెట్టాడు. ఆవిడ పేరు లవోదీస్. ఆవిడ పేరు మీద ఈ పట్టణానికి లవోదికయ అనేటటువంటి పేరు వచ్చింది. అయితే ఏమైందంటే 17 ADలో ఒక పెద్ద భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. వచ్చినప్పుడు పూర్తిగా ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది. అది చాలా భాగ్యవంతమైనటువంటి నగరం ఇది. ఆ నాశనం అయిపోతే మరి రోమ్ పరిపాలనలో ఉన్నటువంటి పట్టణం, ఆ రోమ అధికారులు, ఆ పెద్దలు, ఆ సీజర్ వాళ్ళు సహాయం చేస్తామని చెప్పి ప్రపోజ్ చేశారనమాట. మేము నిర్మిస్తాం, మీ పట్టణాన్ని తిరిగి నిర్మించడానికి సహాయపడతామని. అయితే వీళ్ళు ఎంత ప్రౌడ్ పీపుల్ అంటే, ఎంత రిచ్ పీపుల్ అంటే, మీ సహాయం మాకేం అక్కర్లేదండి, మా పట్టణాన్ని మేమే మళ్ళీ తిరిగి కట్టుకుంటాం అని చెప్పి వాళ్ళ పట్టణాన్ని తిరిగి నిర్మించుకున్నట్లుగా చూస్తాం మనం దీన్ని. సో 70 ADలో ఈ భూకంపం వల్ల పూర్తిగా ధ్వంసం చేయబడింది. తర్వాత వీళ్ళు దాన్ని తిరిగి నిర్మించుకున్నట్లుగా చూస్తాం. లవోదికయలో చక్కని సంఘం ఉంది. 7 సంఘాలు చూసాం కదా మనం ఇప్పుడు. ఆ సంఘంలో చివరి సంఘం లవోదికయ సంఘం. సో ఈ ఆధ్యాత్మిక స్థితిని గురించి, మరి దీని యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి మనం ధ్యానించడానికి ముందుగా ఈ సంఘం ఉన్న పట్టణం, దాని స్థితిగతులు, వారి జీవిత విధానాన్ని గురించి కొంచెం చూద్దాం. లవోదికయ సంఘం మరి కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో ధ్యానించినప్పుడు, మనం అంతకుముందు ధ్యానించినప్పుడు మనం కొన్ని ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా ఎన్ని శ్రమలు అనుభవించారో మరి మనం చూసాం. నేను అంతకుముందు చెప్పినటువంటి సెర్మన్లో యూజువల్ చెప్పినప్పుడు 2 Corinthians 10th chapterలో ఇశ్రాయేలీలు కొన్ని విషయాల్లో మరి ప్రభువుని చాలా శోధించినట్లుగా చూస్తున్నాం మనం. వాళ్ళు విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, దేవుణ్ణి శోధించారు, సణిగారు. వీటన్నిటి మూలంగా ఏం జరిగిందో కూడా మనం చూసాం. చివరిగా ఏమైందంటే, మరి ఆ వాగ్దాన దేశాన్ని వేగులు చూడడానికి ప్రభు 10 మందిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి వచ్చి మరి చెడ్డ సమాచారం చెప్పారు. 2 తప్పించి 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. చెప్పినప్పుడు మరి తెగులు వచ్చింది, 10 మంది కూడా చనిపోయారు. అంత మాత్రమే కాకుండా ప్రభు ఏం చెప్పించారంటే 40 రోజులు వెళ్ళి వాగ్దాన దేశాన్ని చూసి రమ్మన్నారు. ఆ 40 రోజుల లెక్క ప్రకారం 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలోనే తిరుగుతారు. తిరిగి ఈ 20 ఏళ్ల కంటే ఎక్కువ ప్రాయం ఉన్నటువంటి వారు, వయసు ఉన్నటువంటి వారు అందరూ చనిపోయే వరకు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి తర్వాత మీరు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తారని చెప్పి ప్రభు అక్కడ చెప్పడం చూస్తాం. చాలా కోపం వస్తుంది ప్రభువుకి అక్కడ. సో ఆ భయంకరమైనటువంటి శోధనలు, తర్వాత సణుగులు, వ్యభిచారం, విగ్రహారాధన, ఇవన్నీ కూడా
మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి అవిధేయత చూపించారు, అవిశ్వాసం చూపించారు ప్రభు ఎళ్ళ. మరి మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి ఇవి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ లవోదిక సంఘాన్ని గురించి ప్రభు నా మనసులో పెట్టారనమాట. ఇక్కడ ఈ ప్రజలు ఈ లవోదిక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, మరి మనం చదివినటువంటి పాఠం చూస్తే ధనం అనే మాట చూస్తాం. మళ్ళీ ఒక్కసారి వచనం చూద్దామా? మూడో అధ్యాయం 17వ వచనం చివరి భాగం నుంచి చదవండి. నేను చదువుతాను. పోయి నేను ధనవంతుడను. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. చాలు. ఏమనుకుంటున్నాడంట? ధనవంతుడను. ఈ ధనం అనేది దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుందండి. ధనంతో పాటు గర్వం కూడా వస్తుంది దాంతో పాటు. సో ఈ రోజు మనం ఈ లవోదిక సంఘంలో ఏమిటి పొరపాట్లు, ఏం జరిగింది, ఎందుకు ప్రభు వారిని చాలా గట్టిగా కోపడుతున్నారు? ఆ 7 సంఘాల్లో కూడా హెచ్చరికలు ఉన్నాయి. అయితే లవోదిక సంఘానికి వచ్చేటప్పటికి చాలా కోపపడుతున్నారు ఆయన. ఆ మాటలు మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేను చదువుతాను చూడండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడవు 1, దిక్కుమాలిన వాడవు 2, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, అవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఎంత భయంకరమైన మాటలు ప్రభు నోటి నుంచి వస్తున్నాయి. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. చూద్దాం ఇవన్నీ, వీటి మీనింగ్స్ ఏంటో చూద్దాం మనం. సో ఈ వాగ్దాన దేశంలోకి వాళ్ళు అవిధేయత వల్ల ఇశ్రాయేలు ప్రవేశించలేకపోయారు. అలాగే సంఘాల్లో మనం ఈ రోజున ఎలా ఉన్నాం? ఈ మాటలు మరి ప్రభు కేవలం లవోదిక సంఘానికి చెప్తున్నారా, లేక లవోదిక సంఘం మరి ప్రస్తుతం ఉన్నటువంటి సంఘానికి ఒక అద్దం పడుతుందని చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఈ రోజు మనతోటి ఈ మాటలు మాట్లాడుతున్నారు ప్రభు. ఏమనుకుంటున్నావు? ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. అయితే ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదువ లేదు అని అనుకుంటున్నారు అనమాట. సరే, ఈ రోజున నేనేం చెప్తానంటే, ఒకటి, నేను ఈ మధ్య కాలంలో ఈ లవోదిక సంఘాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు కొన్ని వాక్యాలు, కొన్ని మెసేజెస్ చూపించారు. వాటిల్లో జో స్టోవెల్ అనేటటువంటి పాస్టర్ గారు, ఆయన దేవుని సేవకుడు, ఆథరు. అదే కాకుండా ఆయన కార్నర్ స్టోన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. మళ్ళీ చెప్తాను, జో స్టోవెల్ అనేటటువంటి పాస్టర్ గారు, ఆథర్, కార్నర్ స్టోన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. ఈయన్ని డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఈ 7 సంఘాలని, 7 నగరాల్ని చూడడానికి ఆయన పంపించారు. ఇవి మోడర్న్ టర్కీలో ఉన్నాయన్నమాట. మోడర్న్ టర్కీలో ఉన్నటువంటి నగరాలు ఇవన్నీ కూడా. అంటే ఎఫెసి సంఘం దగ్గర, ఎఫెసి నగరం దగ్గర నుంచి లోడేసియా వరకు ఈ నగరాలన్నింటినీ దర్శించడానికి ఆయన్ని పంపించి, అక్కడ పంపించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఆయన మరి వాక్య పరిచర్య చేయడం అవి కూడా జరిగింది. సో ఆయన అనుభవాలు కొన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న ఆసియాలోని 7 సంఘాలు స్థాపించబడిన పట్టణాల శిథిలాలన్నీ కూడా ఆయన స్టడీ చేశారు. ఆ పట్టణాలని దర్శించడమే కాదు, అక్కడ సంఘాల్లో ప్రసంగించినట్లు కూడా ఆయన అనుభవాలు, అభిప్రాయాలు
దేవుని సేవకునిగా వారికి ప్రభు అనుగ్రహించినటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి ఈరోజు మన విశ్వాస జీవితాల్లో ఏ విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నామో, లోక సంబంధమైన విషయాల్లో మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నామా, లేక పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నామా, వీటిని గురించి మనం తెలుసుకుందాం. ఈ జో స్టోవెల్ గారిని అరిజోనా స్టేట్ గవర్నర్ గారు ఒక రోజున ప్రేయర్ బ్రేక్ఫాస్ట్కి పిలిచారనమాట, ఆహ్వానించారనమాట. ప్రేయర్ బ్రేక్ఫాస్ట్, ప్రేయర్ ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్, దాన్ని పిలిచారు. సరే, ప్రేయర్కి వెళ్ళారు. చాలా బాగా జరిగింది. ఒకవైపునేమో గవర్నర్ గారు కూర్చున్నారంట, ఇంకో వైపునేమో ఇదేంటి సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళంతా కూర్చున్నారు, వాక్యం ధ్యానించారు, విన్నారు. హీ వాజ్ హ్యాపీ. హీ కేమ్ బ్యాక్, వచ్చేసారు. అది అయిన తర్వాత 3 రోజుల తర్వాత పాస్టర్ గారిని సండే ఈవినింగ్ ప్రేయర్ కండక్ట్ చేయమని చెప్పి మిషిగన్ స్టేట్లో, సిటీలో బ్రూక్స్ కరెక్షన్ ఫెసిలిటీ వారు ఇన్వైట్ చేశారు. కరెక్షన్ ఫెసిలిటీ అంటే జైలేనండి. ఆ జైల్లో ఉన్నటువంటి ఇన్మేట్స్కి వాక్యం చెప్పాలని చెప్పి, ఆ ప్రేయర్ వర్షిప్ కండక్ట్ చేయాలని చెప్పి ఆయన ఆహ్వానించారంట. సో వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కొంచెం ఆయన, ఏం చెప్తాను నేను, అంత ఖైదీలు అక్కడ ఉంటారు, జైల్లో ఉన్న బిడ్డలు, వాళ్ళకి ఏం చెప్పాలి ఏంటి. వెళ్ళారు పాపం. సరే, వెళ్ళేటప్పటికి ఆయన్ని చూడగానే కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారంట, ఇంకొంతమంది హగ్ చేసుకున్నారంట. ఇంకా అందరూ వెళ్ళిపోయి హడావిడిగా అందరూ బైబిల్స్ పెట్టుకొని కూర్చున్నారంట. యు జస్ట్ ఇమాజిన్ దట్ సీన్. ఒక జైల్లో శిక్ష విధించబడి ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఏవి లేనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఆ బిడ్డలు, మరి ఎంతెంత వయసు ఉన్న వాళ్ళు, ఆ వివరాలన్నీ లేవు, కానీ వాళ్ళందరూ ఆ అశ్రద్ధ, ఆసక్తి దేవుడి వాక్యం పట్ల, బైబిల్స్ అందరు తెలుసుకొని కూర్చున్నారంట. సరే, పాటలు పాడదాం అన్నారంట. ఇక అసలు గొంతులు ఎత్తి పాడారంట. పాస్టర్ గారికి పరలోకానికి వెళ్ళిపోయినంత సంతోషం అయిందంట, పరలోకంలో ఉన్నట్లుగా ఫీల్ అయ్యారంట. అవి ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది. తర్వాత వాక్యం కూడా ధ్యానించిన తర్వాత దాదాపు ఒక 20 మంది ఆయన దగ్గరికి వచ్చి, మేమందరం కూడా బైబిల్ ఎగ్జామ్స్ తీసుకోవడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ హోప్ చూడండి, వాళ్ళ ఎయిమ్ చూడండి. మేము బయటకు వచ్చిన తర్వాత మేము వాక్యం పంచుకుంటాం. జైల్లో ఉన్నారు, ఏ వస్తువులు లేవు, ఆహారం దగ్గర నుంచి ఏముంటుందో మనకు తెలుసు. వీ కెన్ ఇమాజిన్ జైలు జీవితం ఎలా ఉంటుందో. అంటే మనం లేవనుకోండి, అయినప్పటికీ మనకు తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత మేమందరం కూడా ఎగ్జామ్స్ రాస్తాము, పాస్ అవుతాము, పాస్టర్స్గా వాక్యం చెప్తాము అని చెప్తున్నారంట. చాలా యాంగ్షియస్గా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఏ శిక్ష విధించబడుతుందో కూడా తెలియదు వాళ్ళకి, జైల్లోనే ఉంటారేమో కూడా తెలియదు. బట్ దే ఆర్ సో ఫైర్డ్ అప్ ఫర్ జీసస్. ఎంత ఆసక్తిగా ఉన్నారంటే, ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారా, వాక్యం చెప్తారా, ఆ వాక్యాన్ని ఇంకా ఇంకా బలపరుచుకొని, వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకొని, ఎప్పుడు బయటకు వెళ్తామా, ఎప్పుడు వాక్యాన్ని పంచుకుంటామా, ఇతరులకు వాక్యాన్ని చెప్తామా. జైల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇట్ వాజ్ సచ్ ఏ మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ అనమాట. పాస్టర్ గారికి చాలా సంతోషపడ్డారంట, చాలా సంతోషపడ్డారు. నేను కూడా చదువుతున్నప్పుడు నాకు కన్నీళ్ల పర్యంతం అయిందనమాట. అటువంటి ఏమీ లేని స్థితిలో వారిని చూస్తే వీళ్ళేనా నిజమైనటువంటి సహోదరులు అనిపించిందని చెప్పి అంటున్నారు ఆయన. వీరే నా సహోదరులు, వారి స్తుతులతోటి పరలోకంలో ఉన్నట్లు అనిపించింది అన్నారంట. ఆ జైలు జీవితం అంటే ఏం జీవితం అండి, ఏమి ఉండవు అక్కడ. యూ కెన్ ఇమాజిన్. బట్ దే హ్యావ్ జీసస్. సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనకి జీసస్ ఉంటే చాలు. అలా ఉంటున్నామా మనం? అలా ఉంటున్నాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన చాలా ఆశ్చర్యపోయారు పాస్టర్ గారు. అలాగే ఇంకొకటి కూడా చెప్పారు ఆయన. ఇంకోటి ఏం చెప్పారంటే, చైనాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉంటాయి, మీరందరూ వినే ఉంటారు, చాలా మంది తెలుసు. వాళ్ళు పబ్లిక్గా మనలాగా చర్చెస్ బయట ఉండి పబ్లిక్గా వెళ్ళి మనం ఆరాధన జరుపుకోవడానికి ఉండదు అక్కడ.
ఉండేది కాదు. ఒకప్పుడు ఉండేది కాదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అంత అండర్ గ్రౌండ్ చర్చెస్ అనేవాళ్ళు. రహస్యంగా ఎవరింట్లోనో ఒక గదిలో చేరి ప్రార్థనలు, వాక్య ధ్యానాలు ఇవన్నీ చేసుకునేవాళ్ళు అనమాట. అలా చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వారి గురించి బయట ఇతర దేశాల్లో ఉన్నటువంటి భక్తులు, సంఘాలు వీళ్ళు ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ పాస్టర్ గారు వాళ్ళు కూడా వీళ్ళ తరపున కొంతమంది వాళ్ళని రహస్యంగా అప్రోచ్ అయ్యి, మరి మీ యొక్క విడుదల కోసం, మీ యొక్క స్వాతంత్రం కోసం, అంటే బహిరంగంగా దేవుణ్ణి ప్రకటించుకోవడం కోసం, ఆయన ఆరాధించుకోవడం కోసం దేవుడు మీకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తామని చెప్పి వాళ్ళకు ఒక మెసేజ్ పంపిస్తే వాళ్ళు అన్నారంట, దయచేసి చెయ్యొద్దండి, వద్దు, మాకు వీఆర్ ఫైన్, ఇదే బాగుంది మాకు అని అన్నారంట. నిజంగానే ఇప్పుడు చైనా దేశంలో ఆ షాంఘై ప్రాంతాల్లో కానివ్వండి, మరి క్యాపిటల్ సిటీలో కానివ్వండి, ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ తగ్గేటప్పటికి సంఘాలు బలహీన పడుతున్నాయి. కాబట్టి ఏమర్థం చేసుకుంటున్నాం మనం? శ్రమంలో ఉన్నప్పుడే, శోధనలో ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే మనం కూడా అంతే కదా. మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోతాం, తలుపులు వేసుకుంటాం, కన్నీళ్లు పెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, దేవా 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 అని కదా. మనందరికి ఉందా అనుభవం, మనకు తెలుసు. అందుకే డేవిడ్ గారు ఒక మాట అంటున్నారు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలు ఆయన. ఆ శ్రమల్లో, ఆ శోధనల్లో డేవిడ్ జీవితం అంతా అదే చూస్తాం. ఎక్కడ కష్టం వచ్చినా ప్రార్థన. ఎన్ని కీర్తనలు అండి? 150 కీర్తనలు ఉంటే 72 ఆయన రాసినాయి. శ్రమ కలిగి ఉండుట నాకు మేలు ఆయన. శ్రమల్లోనే ప్రభు పాదాల దగ్గరికి వెళ్తాం, ప్రభు పాదాలు పట్టుకుంటాం, గోజాడతాం, ప్రార్థన చేస్తాం. సో ఈ చైనీస్ని చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనమాట. వాళ్ళు మా కోసం ప్రార్థన చేయొద్దు, విడుదల కోసం ప్రార్థన చేయొద్దు, వీఆర్ హ్యాపీ. ఉన్నటువంటి ఇబ్బందుల్లోనే, ఇరుకుల్లోనే ఎక్కువ ప్రార్థన చేస్తాం, పట్టుదలతో ప్రార్థన చేయడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవుని పైన ఆధారపడడానికి, దేవుని చేత ఆశీర్వదించబడడానికి, దేవుని ద్వారా బలపరచబడడానికి, దేవుని సేవకులుగా జీవించడానికి. అందుకే ప్రభు యెహోవా దేవుడు ఈ డ్యూటరానమీలో, ద్వితీయోపదేశకాండంలో ఓ చక్కటి హెచ్చరిక ఇస్తున్నారు ఇశ్రాయేలీలకి. వాళ్ళు దే వర్ అబౌట్ టు మూవ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఒకసారి చదువుతానని 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6:10-13. అనిత, ఆర్ యు దేర్? ఆంటీ నేను చదువుతున్నాను ఆంటీ. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవావు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత, నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. రప్పించిన యెహోవాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా నీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడినైన యెహోవా రోషం గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకుని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. మీరు అదే జరిగింది కదా, చివరికి దేశంలో ఉండకుండా బబులోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇస్తాడు ప్రభు, చాలా చాలా ప్రేమ, చాలా ఓపిక ఆయనకి, చాలా సమయం ఇస్తారు మనల్ని కూడా మార్చడానికి. సో నేను ఎంత చక్కగా చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఇంకా ప్రామిస్ ల్యాండ్ లోకి ఎంటర్ అవ్వలేదు. హీ వాజ్ వార్నింగ్, నువ్వు కట్టని ఇళ్ళు, వేయనటువంటి పొలాలు, పంటలు ఇవన్నీ అనుభవించిన తర్వాత నీ దేవుడైనటువంటి యెహోవాని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి దేవతలను పూజిస్తావేమో, జాగ్రత్త కదా. అలాగే
అబ్రహాం విషయంలో కూడా ఒక విచిత్రాన్ని చూస్తాం మనం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అయితే 22 అధ్యాయంలో ప్రభు అబ్రహాంని, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వమని అడుగుతున్నారు. చాలా ఆశ్చర్యం. అబ్రహాంకి పిల్లలు కలగలేదు, చాలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అటువంటిది ప్రభు, నేను తప్పకుండా నీకు నీ గర్భం నుంచి వచ్చేటటువంటి బిడ్డ ద్వారా నీ పెద్ద ప్రజల్ని, ఒక జనాంగాన్ని నేను సృష్టిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇస్సాకు పుట్టాడు. అయితే ఇస్సాకు దాదాపు 17-18 వయసు ఉంటుందేమో బహుశా. అప్పుడు ప్రభు అడుగుతున్నారు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు. ఎందుకు అడిగారు ప్రభు? ప్రభువే కదా ప్రామిస్ చేశారు ఇస్తానని. ఎందుకు అడిగి ఉంటారు? పాస్టర్ గారు ఏమంటారంటే, ఎందుకు అడిగారంటే, అబ్రహాము హీ వాజ్ లివింగ్ అమాంగ్ కానానైట్స్, కనానీయుల మధ్య జీవిస్తున్నాడు. ఆ కనానీయులు వాళ్ళ దేవతలకి చాలా భక్తి. ఎంత భక్తి అంటే వాళ్ళ బిడ్డల్నే వాళ్ళు బలిగా ఇచ్చేవాళ్ళు. అందుకే ఈ కనానీయులు వాళ్ళ దేవుళ్ళని ప్రేమిస్తున్నంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పరీక్షించడానికి ప్రభు అబ్రహాంకు పరీక్ష పెట్టారు. సరే, అబ్రహాం పరీక్షలు నెగ్గినట్లు చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకనాథుడు, ఆయనే తన కుమార్ని పాపులం, అయోగ్యులం, అపాత్రులం, ఎందుకు పనికిరాని వాళ్ళం మన కోసం ఆ శిలువ మరణానికి అప్పగించారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ఆయన దాచుకోలేదు ఆయన కుమారుణ్ణి. కానీ ఒకరోజు న్యాయాధిపతిగా రానై ఉన్నారు ప్రభు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే మనకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే న్యాయాధిపతిగా ఆయన దర్శనమిస్తున్నారు అపోస్తులుడైనటువంటి యోహానికి. చివరి అధ్యాయాల్లో 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి న్యాయాధిపతిగా నిలవబడబోతున్నారు. మనం పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటామా లేకపోతే నరకంలో ఉంటామా? మనం ఈ లోపల మనం తెలుసుకోవాలి. అక్కడ అబ్రహాము మరి కుమారుని ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏంటి? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దీవెనలు ఇచ్చే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుడు ఇచ్చే దీవెనలను ప్రేమిస్తున్నామా? ఐజక్ని ప్రేమించాడా లేక దేవుని ఎడ్ల ప్రేమ చూపించాడా? దేవునికి కంప్లీట్ ఒబీడియన్స్. మనల్ని ప్రశ్న వేసుకోవాలి. మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామా, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలని ప్రేమిస్తున్నామా? మనం చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు మనకి ప్రభు. అసలు ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని చూసుకుంటే, ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కడున్నాం, ఈ రోజున క్రైస్తవులు ఎక్కడున్నారు? మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, ఏ చర్చ్కి వెళ్ళండి, మొత్తం కార్లే. మాకు ఉన్నాయి కార్లు, లేవని చెప్పండి నేను. కార్ అంటే మరి ఈరోజు సైకిల్ లాగా అయిపోయిందేమో నాకు తెలీదు. అన్నీ కార్లే, పెద్ద పెద్ద గృహాలు, పాష్ హౌసెస్. ఉండకూడదని చెప్పటం లేదు, బట్ అవన్నీ కూడా దేవునికి దూరం చేయకూడదు మనల్ని. మనకి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఇతరులకు ఆశీర్వాదం. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటది, నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా రోజులైన తర్వాత అది నీ దగ్గరికి తిరిగి వస్తాయి. ఇతరులకు పెట్టాలి, చెయ్యాలి. అదే ప్రభు ఇష్టపడేది. మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉంటుంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవుడిచ్చే ఆశీర్వాదాలని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి మర్చిపోతున్నామా? ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. మరి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు ఉన్నారు. దేవుని విడిచిపెట్టి వాళ్ళందరి పాత నిబంధన అంతా మనకు అందుకే దాంట్లో ఎంతో మంది రాజుల్ని, దేవుని భక్తుల్ని, దేవుని సేవకుల్ని, వీళ్ళందరినీ పెట్టి మనకు చూపించేది. ఎందుకంటే మనం ఎలా బ్రతుకుతున్నామో చూసుకోవడానికి. ఒక్కొక్కళ్ళని పెట్టుకొని మన ముందు దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నామా లేకపోతే దేవుని చేత శపింపబడినటువంటి వారంగా, త్రోసివేయబడిన వారంగా బ్రతుకుతున్నామా? అందుకోసం ఈ ప్రాత నిబంధనలు ఎంతమంది భక్తుల్ని మన ముందు ప్రభు ప్రతిదినం మనం చదువుకుంటూ ఉంటాం బైబిల్ చదివినప్పుడు.
కేవలం చదవడమే కాకుండా వాటిని గురించి ఆలోచించి దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించుకొని హృదయాలను భద్రపరుచుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు నడవాలి. సరే, ఇక వాళ్ళ లవోదికై సంఘానికి వద్దాం. చివరికి మనం ఎక్కడికెక్కడికి వెళ్ళాము. సరే, ఈ లవోదికై పట్టణానికి మంచినీటి సరఫరా లేదండి. చాలా మంచి పట్టణం, చాలా ధనవంతులైనటువంటి పట్టణం. అయితే దీనికి ఇందాక చదువుకున్నాం కదా, ధనం ఉందని చెప్పి చాలా గర్వపడుతున్నారు వాళ్ళు. ఒక పెద్ద బ్యాంకింగ్ సెంటర్ ఉంది అక్కడ. దీని గురించి చెప్పలేదు నేను మీకు. లవోదికయ ఈజ్ ట్రేడ్ రూట్స్ అన్ని కలిసే చోట ఉన్నటువంటి గొప్ప పట్టణం అనమాట. ఇట్స్ ఎ వెరీ రిచ్ సిటీ, వెరీ రిచ్. బ్యాంకింగ్ సెంటర్ ఉంది. తర్వాత బ్యూటిఫుల్ బ్లాక్ వూల్, చక్కటి వస్త్రాలు అనమాట. సో ఈ బ్యాంకింగ్ సెంటర్ని బట్టి వర్తకులు అటు ఇటు వచ్చేవాళ్ళంతా, ప్రయాణం చేసేవాళ్ళంతా కూడా దే ఆర్ జస్ట్ మ్యాడ్ అబౌట్ ద క్లోత్స్. అంత చక్కటి వూల్ అనమాట, బ్లాక్ వూల్, చక్కటి వస్త్రాలు తయారు చేసుకోవడానికి. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఐ సాల్వ్, ఒక ఐ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి మందు తయారు చేసేటటువంటి ఒక పెద్ద కాలేజ్, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ. సో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ సిటీ. ఈ లోకరీతిగా పెద్ద బ్యాంకింగ్ సెంటరు, వస్త్రాలు వెరీ ఫేమస్, ఇవన్నీ. సో దే ఆర్ వెరీ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్ పీపుల్ వాళ్ళు. కానీలు ఉండాలి, అందరి జీవితాల్లో కానీలు ఉంటాయి. కానీ అక్కడ ఏం కానీ ఉంది? నీటి సరఫరా లేదు, నీరు లేదు వాళ్ళకి. హీరాపోలిస్ అనేటటువంటి దగ్గర ఉన్న పట్టణం నుంచి నీరు వస్తుంది, లేకపోతే ఇంకా దగ్గర ఉన్న పట్టణం కొలసే నుంచి వాళ్ళకి నీళ్ళు వస్తాయి. కొలసే నుంచి వచ్చే నీరేమో కొండల మీద నుంచి స్నో మెల్ట్ అయ్యి వచ్చేటటువంటి కోల్డ్ ఫ్రెష్ వాటర్ అనమాట. వెరీ వెరీ ఫ్రెష్ అండ్ కోల్డ్ వాటర్, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే హీరాపోలిస్ నుంచి హాట్ వాటర్ మిక్స్డ్ విత్ మినరల్స్, అది మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి వాటర్ అనమాట. అది కూడా చాలా మంచి వాటర్. కానీ ఇవన్నీ కూడా అక్వాడక్ట్స్ ద్వారా లవోదికైకి సప్లై అవుతాయి. బై ద టైమ్ ద వాటర్ రీచెస్, ఇక్కడికి వచ్చేటప్పటికి అవి లూక్ వామ్గా తయారవుతాయి అనమాట, నులివెచ్చగా ఉంటాయి. అటు వెచ్చగా ఉండవు హీరాపోలిస్ వాటర్ లాగా, లేకపోతే కొలసే వాటర్ లాగా చల్లగా కూడా ఉండవు, నులివెచ్చగా ఉంటాయి. నులివెచ్చగా ఉండేటప్పటికి దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్. వాటి ఆవిరి కూడా భరించలేరంట. ఇంట్లోకి ఆవిరి వచ్చినా కూడా, వేడి నీళ్లు ఆవిరి వచ్చినప్పుడు అవి కూడా భరించలేరంట. సో వాటర్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అనమాట వాళ్ళకి. ఈ వాటర్ ప్రాబ్లం ఉన్నటువంటి ఈ సిటీని ప్రభు ఏ విధంగా హెచ్చరిస్తున్నారో ఇప్పుడు మన వాక్యానికి వద్దాం, అసలు వాక్యానికి. సో ప్రభు దీన్ని ఆధ్యాత్మికంగా నులివెచ్చగా ఉన్నట్లుగా ప్రభు దీన్ని, నేను నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను. యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్, సో ఐఎమ్ గోయింగ్ టు వామిట్ యు. నేను నోట్లో నుంచి బయటికి ఉద్దేశిస్తున్నాను అని చెప్పి ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తున్నారు. సో వీళ్ళకి ప్రైడ్ వచ్చేసింది, భయంకరమైనటువంటి పాపం ఏంటంటే ప్రైడ్, గర్వం. మనం ఈ గర్వాన్ని గురించి మనం చాలా చూస్తాం బైబిల్ గ్రంథంలో, ముఖ్యంగా సాతాను విషయంలో. యెషయా రాసినటువంటి దాంట్లో 14వ అధ్యాయం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 14. ఎవరున్నారా చదవడానికి? ఎవరున్నారు అక్కడ? అంటే నేనున్నానంటే 14 ఏ వచనం అంటే? 12 నుంచి 14 నాన్న. ఓకే, యెషయా 14:12 నుంచి చదవాలా అంటే? ఓకే ఆంటీ. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును.
ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతిను నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. 14 వరకు చదివానండి. సరే, మహోన్నతునితో సమానంగా ఉందునని అనుకుంటుంది. ఎంత భయంకరమైన మాట. దిస్ ఈజ్ అబౌట్ ఎ ప్రాఫెసీ అబౌట్ సాటర్న్. సాటర్న్ పరలోకంలో నుండి త్రోయబడ్డాడు. దేవునితో సమానంగా ఉంటారు, అంతగా తాను హెచ్చించుకున్నాడు. ఈ గర్వాన్ని గురించి మనం మన బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో కూడా చూస్తాం మనం కదా. అసలు గర్వం వద్దని చెప్తారు. ఎప్పుడైతే ధనం పెరుగుతుందో, ఈ లోకరీతిగా ధనవంతులం అవుతామో, న్యాచురల్ గా దాంతో పాటు కొంత గర్వం కూడా వస్తుంది. మనం అనుకోపోవచ్చు, కానీ ఇది సత్యం. అది రాకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనంతో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అదే మనల్ని పడేసేది. ఇవి ఎక్కువైనప్పుడు, ఈ లోక సంపద కానీ ఇవన్నీ ఎక్కువైనప్పుడు దేవుణ్ణి మర్చిపోతాము, దేవుని నీడ్ ఫీల్ అవ్వము. మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం, సమస్తం చేయగలం అనుకుంటాము, ధనంతో అన్ని పనులు చేయొచ్చు అనుకుంటాము. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆ ధనాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ప్రభు ఇచ్చారు మనకి, మనందరం వీఆర్ ఇన్ వెరీ వెరీ బెటర్ పొజిషన్. బెటర్ ఏంటి, బెస్ట్ అనాలి. బట్ వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్. చాలా భయంతో భక్తితోటి మనం ధనం విషయంలో ప్రవర్తించాలి. ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం అనేది చూడాలి, చాలా జాగ్రత్త. అలాగే ఈ విషయంలోనే మనం సాటర్న్ ఒక్కటే కాదు, సొలొమోన్ కూడా, రాజు అయినటువంటి సొలొమోన్ కూడా, యుద్ధాలు లేవు ఆయనకి, అంత ధనం అందరు వచ్చేవాళ్ళంతా తీసుకొచ్చి ఆయనకు కానుకలు ఇచ్చారు. ఆయనకి అనేక మంది పత్నులు, ఉపపత్నులు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ధనం, చివరికి వాళ్ళ కోసం అన్య దేవతలకి దేవాలయాలు కట్టించాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఆయన కట్టాడు, దూరం అయిపోయాడు దేవునికి. సొలొమోన్ టైంలోనే రాజ్యం రెండుగా చేల్చబడింది. ఉత్తర దేశంగాను, క్రింద ఉన్నటువంటిది దావీదు ఉన్నటువంటి ప్రదేశంగాను. దాన్ని మనం ఏమంటాం అంటే ఇస్రాయేల్ దేశం అంటాము. దీన్నేమో పేరు మర్చిపోయారు, ఎరుషలేము, యూదాను, నార్థన్ కింగ్డమ్, ఈ జూడా రెండుగా చీలిపోయింది. సో అదే అంత మాత్రమే కాదు, అలాగే యూదా కూడా యేసయ్య ఒకటే ఉన్నాడు. ఇస్కరియోత్ యూదా ఎవరితో ఉన్నారు? ప్రభుతోటి. ప్రభు సన్నిధి, ప్రభు పరిచర్య అంతా చూస్తున్నాడు, ప్రభు సన్నిధిలో ఉన్నాడు, ప్రభు మాటలు వింటున్నాడు. కానీ దేనికి పడిపోయాడు? 30 వెండి నాణాలకి ప్రభువుని అప్పగించాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా ఇవి. కాబట్టి డబ్బుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కదా, ధనాపేక్షను చంపివేయండి అంటున్నాడు. ధనాపేక్షను చంపేయాలంట. అలాగే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నారు పౌలు గారు. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పటికి ఏ తేడం లేదు, అంతే కదా. నేకెడ్గా వస్తాం, అండ్ వి గో నేకెడ్. ఎవరైనా బట్టలు వేయాలి మనకి, అవునా? అయితే ఆ ధనాన్ని చూసుకొని మనం గర్వించడం, ఆ గర్వం వస్తుంది. ధనంతో పాటు గర్వంతో పాటు నాశనం. అది ఉంది కదా సామెతల్లో, గర్వానికి ముందు నాశనమునకు ముందు గర్వం నడుచున్నాను. కాబట్టి ఈ ధనాన్ని గురించి చాలా జాగ్రత్త పడి ఉండాలి మనందరం కూడా. అందుకే ప్రభు ఏమంటున్నారు? ధనవంతుడిని అని చెప్పి నువ్వు అతిశయిస్తున్నావు. మళ్ళీ ఒక్కసారి మాటలు చదువుకున్నాం, చివరికి వచ్చేసాం. కొంచెం ఓపిక పట్టండి. నేను ఐ ఆల్వేస్ షూట్ అప్ మై టైం, మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఏమంటున్నారు? నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ పొదవలేదని చెప్పుకొనిచున్నావు. కానీ ప్రభు ఏమంటున్నారు? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు,
దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు దిగంబర ఉన్నావని. ఏమిటి దిగంబరత్వం ఏంటి, గుడ్డితనం ఏంటి, దరిద్రత ఏంటో ఒక్కసారి చూద్దాం మనం అని చివర్లో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ప్రభు నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకునుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం ఒక్కసారి. దరిద్రుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడవు అని అన్నారు. అవునా? ఈ దరిద్రుడిని ఏం చేయమంటున్నారు? పరిశుద్ధులుగా తయారు చేయడానికి, అలాగే గుడ్డివానికి ఆత్మీయ దృష్టినివ్వడానికి, దిగంబరులుగా ఉన్న వారికి రక్షణ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. వస్త్రాలే లేవు, రక్షణ వస్త్రాలే లేవు, తెల్లని వస్త్రాలు లేవు. వస్త్రాలు ఇస్తానంటున్నారు, నా దగ్గరికి రా. యు ల్యాక్ ఆల్ దీస్ థింగ్స్. దరిద్రుడవు, దేవునిలో ధనవంతుడవు కాదు, దేవుని కోసం ధనవంతుడు అవ్వాలి. గుడ్డివాడవు, ఆత్మీయ దృష్టి లేదు నీకు, హోలీ స్పిరిట్ లేదు, అందుకే కన్నులకి కాటుకుందని చెప్పి అక్కడ పెద్ద ఐసాల్వే ఉన్నది అని చెప్పి పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది. దే ఆర్ వెరీ ప్రౌడ్. కానీ ప్రభు ఏమంటున్నారు, నీకు ఆత్మీయ దృష్టి లేదు, నువ్వు గుడ్డివాడ, నీ కన్నులకి నేను ఆత్మీయ దృష్టిని ఇస్తాను, కాటుకనిస్తాను, రక్షణ వస్త్రాలు ఇస్తాను, తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అని అనగానే బైబిల్ అంతట్లో కూడా మనకు తెలుసు రక్షణని సూచిస్తాయి. ఆ రక్షణ పొందుకున్న తర్వాత, మనం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మన దృష్టి మారిపోద్ది, మన ఆలోచనలు మారిపోతాయి, మన ఆశలు మారిపోతాయి. వీటి కోసం ఆరాటపడతాము. ఉదయం లేస్తే ఏమి తిందుమా, అదే కదా ప్రభు చెప్పారు. ఎందుకు ఆలోచిస్తారు, రేపటి గురించి ఆలోచించొద్దు అంటున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవన్నీ ఆలోచించొద్దు. మీకేం కావాలో నాకు తెలుసు కదా, ఐ విల్ ప్రొవైడ్. ముందేం ఆలోచించాలంటున్నారు, రేపటి గురించి ఆలోచించొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అని చెప్తున్నారు ప్రభు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కని మాటలు ఉంటాయి. అలాగే ధనం కూర్చుకోవద్దని చెప్తున్నారు. 19వ వచనం నుంచి 22వ వచనం మత్తయి సువార్తలో చూసినట్లయితే అక్కడ కూడా చక్కని మాటలు చెప్తున్నారు ప్రభు. 6వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంట్లో ధనం ఉందనుకోండి, లేకపోతే బ్యాంకులో ఉందనుకోండి, వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఏం ఖర్చు పెట్టాలి, ఏం కొనుక్కోవాలి, ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి. నో, ఏమంటున్నారు, అందుకే ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలంటే ఇక్కడున్న ధనం ఏం చేయాలి, దేవుని సేవ కోసం వాడాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి వాడాలి. చాలా చాలా ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్సెస్. నేను రిటైర్ అయిన తర్వాత 1 సంవత్సరం నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డుకి వెళ్ళేదాన్ని. ప్రతి వారం ఒకరోజు వెళ్ళి అక్కడ వాళ్ళని దర్శించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి బిడ్డలకి ఏమైనా కొనుక్కొని వెళ్ళి అక్కడ ఇచ్చి వాళ్ళకి వచ్చేదాన్ని. తర్వాత మానేసేసాను. మళ్ళీ ఇంకోసారి కూడా చాలా పెద్ద అమౌంట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ కూడా చాలా ఆశ్చర్యకార్యాలు చూశాను నేను. తర్వాత ఈ BYM అంటే బ్లెస్సింగ్ యూత్ మినిస్ట్రీ వాళ్ళ ద్వారా కూడా ఈ హాస్పిటల్ వాళ్ళకి చేసేటటువంటి సహాయంలో నేను కూడా పాలు పంచుకున్నాను. కొంత అంటే చిన్న పనులే చేసిన, పెద్ద పనులేంగా చెప్పడానికి. అంటే ఏమేమి ఉన్నాయి మనకి, అవకాశాలు ఏమున్నాయి, ఏం చెయ్యగలం, ఏం చెయ్యాలి, దేవుని బిడ్డలుగా ఏం చెయ్యాలి, ఏం చేయగలం, ఎన్నో చూస్తాం మనం. బయటికి వెళ్తే కానీ తెలియదు మనకి లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకున్నాయే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటాం. నెవర్. బయటికి వెళ్తే లేకపోతే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చూస్తే హౌ మెనీ థింగ్స్ దే ల్యాక్, ఎంత కష్టపడితే కానీ వాళ్ళకి ఒక నెల గడవదు. ఇవన్నీ చూసినప్పుడు మనలో ఇంకా ఇంకా ఆ దాతృత్వం పెరగాలి, ఆ ప్రేమ పెరగాలి. దేవుని ప్రేమ, మనల్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణే మన కోసం శిలువ మరణానికి అప్పగించారు. మనం ఏమి ఇవ్వగలం ఆయనకి, ఎలా చూపించగలం మన ప్రేమని? ప్రేమిస్తున్నాం అని చెప్పుకోవడం కాదు. ఆ ప్రేమ క్రియ లేని విశ్వాసం మృతం అన్నారు.
ఆ ప్రేమని మనం చూపించలేకపోతే మన విశ్వాసం ఉన్నది అని, లేకపోతే క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా లేదు. దేవుని పేరు పెట్టుకున్న, ఆయన పేరు పెట్టుకున్న, అమ్మో ఎంత భయపడాలో చెప్పలేను. క్రైస్తవులం, క్రిస్టియన్స్, క్రైస్ట్, ఓ మై గుడ్నెస్ కదా. దేవుని పేరుతోటి పిలవబడుతున్నటువంటి మనం భయంతో, భక్తితో, వణుకుతో, అందుకే పౌలు గారు ఒక్కసారి ఆ వాక్యాలు చదువుకొని ముగించుకుందాం. పౌలు గారు ఆ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, అలాగే దేవుని సేవకులు ఎలా ఉండాలో తన వ్రాసినటువంటి పత్రికల్లో చెప్పారు. ముందు ఫిలిప్పీ పత్రిక వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2:12-16 దాకా చదువునైనా త్వరగా ఈ 2 చదివేసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలు 2:12-16. షూర్ అండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూడండి ఎంత బాగా చెప్తున్నారు పౌలు గారు. క్రీస్తు దినమనంట ఆయనకి అతిశయ కారణం. దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆ ఫిలిప్పీల గురించి చాలా అతిశయపడతారంట. మరి మనల్ని గురించి కూడా అతిశయపడే వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో చూసుకోవాలి మనం. తర్వాత 2 కొరింథీ 6:3-10 చదువునాను ముగించుకుందాం. 6:3-10 అంటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. 1 minute. ఇక్కడ ఇందాకేమో మనం సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎలా ఉండాలో చెప్పుకున్నాం. ఇక్కడ సంఘాన్ని నడిపించేటటువంటి పెద్దలు ఎలా ఉండాలి. మా పరిచర్య 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపబడకుండా. సరే అండి, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. 6వ అధ్యాయం 3వ వచనం నుంచి నాన్న. 2 Corinthians 6th chapter 3rd verse. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, మా పరిచర్య 4వ వచనంలో ఉందంటే మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియూ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. చాలు నాన్న. చూసారా, ఇక్కడ 2 చూసాం మనం. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నారు. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దేవుని సేవకునిగా ఆయన ఎలా జీవించారో అలా మనం కూడా మన సంఘాన్ని నడిపించేవారు, పెద్దలుగా ఉండేవారు, అలాగే కుటుంబాల్లో పెద్దలుగా ఉండేవారు ఎలా ఉండాలనేది ప్రభు మనకి పౌలు గారి ద్వారా చక్కగా తెలియజేశారు. దేవునికి ఈ చక్కని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ ప్రేయర్ సహవాసాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సరళ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం చదివినటువంటి వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని దేవుడు మనల్ని దీవించిన కొలది ఇతరులకు దీవెనకరంగా, ఇతరుల విశ్వాసాన్ని బలపరిచే విధంగా
మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. దాన్ని ఎవరన్నా